నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం తనపై నమోదైన కేసు నేపథ్యంలో మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ కొప్పోలు రఘు సోమవారం జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ 9 యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గోళ్ల జయరాజ్, మరో యూట్యూబ్ ఛానల్ చాముండి టీవీ నిర్వాహకుడు జోరపల్లి ఫణీంద్రారెడ్డి తనపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో రికార్డులు చోరీ చేసినట్లు, ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేలా దుష్ప్రచారం చేస్తున్న సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రజలకి అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు. నా పేరు కొప్పాల రఘు. నేను గతంలో నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రిజిస్టర్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను ఎస్సీల కోసం, మరి ఎస్టీల కోసం, మరి బీసీల కోసం, అన్ని కులాల సమానత్వం కోసం ఈ యొక్క సమాజంలో నా వంతుగా కృషి చేస్తూ పనిచేస్తున్నాను. ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఒక ఛానల్ అధినేత గోళ్ల జయరాజ్ అనేటువంటి వ్యక్తి నా మీద 1-2 రోజుల నుంచి దుష్ప్రచారం చేస్తున్నాడు అతని ఛానల్లో. ఏమనంటే నేనేదో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో రికార్డులు దొంగిలించినట్టు నేను మా కొంతమంది వ్యక్తులు కలిసి మా మీద పోర్ట్ టౌన్ పిఎస్సి పరిధిలో కేసు రిజిస్టర్ అయినట్టు అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో 1-2 దగ్గర నేనేదో ఉద్యోగాలు ఇప్పిస్తానని, రెండోది వాళ్ళు బదిలీ చేయిస్తానని, ఉద్యోగాలు ఇప్పిడం మళ్ళీ బదిలీ చేయడం, ఉద్యోగాలు ఇప్పిడం మళ్ళీ బదిలీ చేయడం అనేసి ఒక ఆయన కాడ 10,000 అంట, ఒక ఆయన దగ్గర 70,000 అంట. అవేం ఆధారాలు చూపిలా, అవేం చూపిరు. అవి చూపించేసి మరి మహనీయుడు మా ఆరాధ దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు అక్కడ అందరూ సమక్షంలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి దళిత నాయకులు కావచ్చు, గిరిజన నాయకులు కావచ్చు, మరి బీసీ నాయకులు కావచ్చు, లేదా అదర్ కమ్యూనిటీ నాయకులు కావచ్చు, అంబేద్కర్ అందరవాడు కాబట్టి ఆ రోజు ఆ యొక్క కస్తూరి కళాక్షేత్రంలో మేము కూడా హాజరవడం జరిగింది. మరి ఆ సభలో అందరూ వాళ్ళ సమస్యలు చెప్పారు, నేను నా సమస్యలు చెప్పాను. నా సమస్య ఏంది? దళిత గిరిజనులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు నేను తెలియజేశాను. జిల్లా కలెక్టర్ గారికి లేని ఇబ్బంది, జిల్లా ఎస్పీ గారికి లేని ఇబ్బంది, ఈ ఛానల్ 9 జయరాజ్కి వచ్చింది ఇబ్బంది. ఈరోజు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఒక యాంకర్ను పెట్టుకొని ఏది నిజమా ఏది అబద్ధమా, ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడు. అవన్నీ కట్టుకథలన్నీ వెళ్తాడు. కట్టుకథలు అతను నెంబర్ 1, చాలా సీనియర్ అంట అతను జర్నలిస్ట్లో కూడా. అంత పెద్ద పత్రికలు చేస్తే కూడా వెంటనే దోయేశారు ఆ పత్రికల నుంచి. నువ్వు కుదరదు నాయన, మా పత్రిక చెడపేరు వస్తుంది. అట్లాగా ఆయన ఇది కుదరదని చెప్పేసి తనే ఒక ఛానల్ పెట్టుకొని పాపం యూనియన్, మంచిగా యూనియన్ లీడర్ చాలా ఉన్నాయి యూనియన్లు. ఆ యూనియన్లో మా మంచి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో అలాంటి వ్యక్తులలో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇతను ఏదో చలామణి అవుతున్నాడు అసోసియేషన్ నాయకుడిగా. ఇలాంటి వ్యక్తి చేసినటువంటి అభియోగం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నాకు జిల్లా నలుమూల నుంచి ఆ వార్త చూసినటువంటి నా దళిత జాతి ముద్దుబిడ్డలు కావచ్చు, నా దళిత గిరిజన ముద్దుబిడ్డలు కావచ్చు, మరి నా బీసీ ముద్దుబిడ్డలు కావచ్చు, మరి నా మైనారిటీ ముద్దుబిడ్డలు కావచ్చు, మరి మా రెడ్డి సామాజిక వర్గం ముద్దుబిడ్డలు కావచ్చు, వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఏందన్నా నీ మీద ఇలా వచ్చింది, ఇది నిజం కాదు, ఇదంతా కట్టుకథలాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా నాకు ధైర్యం ఇచ్చారు. నువ్వు రాసింది వాళ్ళు ఇంకా ధైర్యం ఇచ్చారు. ప్రజలు ఏంటంటే వాస్తవాలు తెలుసు. నీలాగా నువ్వు ఏది రాస్తే అది ఎవరు చూడరు. ఇక్కడ వాస్తవం ఏందనేది, వాస్తవంలో ఉన్నటువంటి కంటెంట్ ఏందనేది, అసలు ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియోలో రఘు ఎక్కడెక్కడ ఊరును మోసం చేశారు, ఎందుకు కేసులు కట్టారు, అసలు ఏం చేస్తే కట్టారు అనే దాని మీద ప్రతి ఒక్కరూ చదువుకున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అలాంటి ప్రజల్ని నువ్వు మాయ చేయాలి, అలాంటి ప్రజలకి నువ్వు మోసం చేసి నా గురించి ఏదో బ్యాడ్గా ప్రచారం చేయాలనుకుంటే అది నీ వల్ల కాదు జయరాజ్. గుర్తుపెట్టుకో, నీ వల్ల కాదు అది. ఎందుకంటే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్తో ఇంకొక ఛానల్ని అడ్డు పెట్టుకొని, ఇంకో చాముండేశ్వరి ఛానల్ని అడ్డం పెట్టుకున్నంత మాత్రాన నేను చెడ్డోని కాదు. జిల్లాలో చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు వాస్తవం తెలుసుకొని వార్తలు రాయి. నా మీద పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. దొంగతనం, సాంఘిక సంక్షేమ శాఖలో రికార్డులు దొంగలించబడ్డారు అని నువ్వు చెప్పావు. రికార్డులు దొంగలించబడ్డావని చెప్పావు కాబట్టి నీకు దానికి నేను ఏదైనా కూడా ప్రజలు వినాలంటే ఆధారాలు ఉండాలి.
ప్రజలు నమ్మాలంటే వాస్తవాలు తెలియపరచాలి. అటు గౌరవ న్యాయస్థానానికి అదే చెప్పాలి, పోలీసు వారికి అదే చెప్పాలి, మరి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా వాస్తవాలు చెప్పాలి తప్ప అవాస్తవాలు పెట్టి ఏదంటే స్క్రిప్ట్ తయారు చేయడం కాదు. ఎందుకంటే నేను నీకు మరోసారి కూడా చెప్తున్నా, ఏదైనా కూడా నువ్వు చేసేటప్పుడు మా వివరణ అడగాలి. మా వివరణ అడిగి తీసుకుంటేనే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మా వివరణ అడగకుండానే నువ్వు ఎలా వేస్తావు? మా వివరణ అడగకుండానే ఈ ఛానల్లో నువ్వు ఎలా ప్లే చేస్తావు? మరి అదేవిధంగా పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరి గౌరవ జిల్లా ఎస్పీ గారు, మరి రాష్ట్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి నెల్లూరు దర్గామిట్ట పిఎస్ ఎస్హెచ్ఓ గారు ఇచ్చినటువంటి హైకోర్టుకి స్పష్టమైన నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏమని ఇచ్చారు చదువుకున్నా సార్. సాంఘిక సంక్షేమ శాఖలో 7 మంది అధికారులను విచారించగా, ఇప్పుడు ఉన్నటువంటి డీడీ శోభరాణి గారితో సహా 7 మంది అధికారులను విచారించగా మా ఆఫీసులో ఎలాంటి రికార్డులు దొంగలించబడలేదు. ఏంది ఇది నేను ఇచ్చేది కాదు, WP నెంబర్ ఉందో, రిట్ పిటిషన్ నెంబర్ నెట్లో కొట్టి వస్తుంది. హైకోర్టు వెబ్సైట్కి వెళ్తే నెట్లో కొట్టి వస్తుంది. ఇస్తే ఏం చెప్పేది హైకోర్టులో, పిటిషన్ ఎనీ పెండింగ్ సెండ్ క్లోజ్డ్ అని చెప్పారు. గుర్తుపెట్టుకో, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఇద్దరు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరు వార్డెన్ కావచ్చు, అదే విధంగా అక్కడ సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన నియమాన్ని ఎన్నిసార్లు కలవలేదు, ఎన్నిసార్లు నాతో మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు ఇస్తారా అంటే నీ మీద కేసు ఉండే నేను సోల్వ్ చేస్తాను. అలా చేశాను, మా ఫోటోలు పెట్టి, నాది మా సోదరుడు కేసీ పెంచలయ్య గారిది, మరి అదేవిధంగా ఒక అధికారి ఫోటో పెట్టి నువ్వు సోల్వ్ చేసావు. అయినా మేము దాన్ని స్పందించాం, ఎందుకంటే నువ్వు పెట్టింది వాస్తవం కాదు అది. మరి గౌరవ జిల్లా ఎస్పీ గారు, మరి ఎస్హెచ్ఓ గారు స్పష్టమైన నివేదిక హైకోర్టుకి సమర్పించినటువంటి వాస్తవాలు ఇవి. ఇది నేను చెప్పలే, ఇప్పుడైనా పోయి చూసుకో, ఇది వాస్తవాలు అనేది. ఇది తర్వాత మరి అదేవిధంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార చట్టం ద్వారా నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారి ఇచ్చినటువంటిది అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు, అధికారిగా పనిచేసిన శ్రీ కామంచి రమేష్ గారు విధులు నిర్వహిస్తున్న దర్గామిట్ట కార్యాలయంలో ఎటువంటి రికార్డులు, ఫైల్స్ దొంగలించబడలేదు. 1 కాదు, 2, 3 నివేదికలు ఇవే ఇచ్చారు. ఇది నేను సొంతంగా డబ్బా కొట్టుకొని వచ్చేది కాదు, నీలాగా డబ్బా కొట్టి తప్పుడు కథనాలు రాసేటువంటి వ్యక్తిని కాదు. నేను జర్నలిజం చేశా, 3 సంవత్సరాలు జర్నలిజం కోర్స్ చేశాను. నేను సర్వోదయ కాలేజీకి వెళ్ళి ఆడికెళ్ళి రత్నం సార్ని కలిసి చెప్పు, కొప్పాల రఘు జర్నలిజం ఎన్ని సంవత్సరాలు చేశాడు నీకు చెప్తాడు. పట్టా ఉంది నాకు తెలుసా. నాకు 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. కానీ మేము అవి కాదు, సమాజంలో ఎక్కడైతే దళిత, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొన్న సమస్యలకు మేము అండగా ఉన్నాం. ఇక్కడ మా కుటుంబాలు కూడా వదిలేసి మేము ప్రజల కోసం పనిచేస్తున్నామండి. ఇలాగా ఏ రోజైనా నువ్వు అట్రాసిటీ కేసుల మీద ఎప్పుడైనా పనిచేసావా? నువ్వే ఒక అట్రాసిటీ కేసు, ఒక రెడ్డి సామాజిక వర్గం మీద వ్యక్తి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి భావిస్తారు నగదు తీసుకొని అతని దగ్గర నుంచి నువ్వు ఛానల్ లాక్కున్నావు అనేది నీ మనసాక్షి చెప్పు. అడుగు నీ మనసాక్షిని. నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి కొప్పాల రఘు SC/ST మెంబర్గా పనిచేశాను తప్ప ఎక్కడా కూడా అలాంటి నేను యాక్సెప్ట్ చేయాలి. జిల్లాలో ఏ వర్గాన్ని అడుగు, ఏ సామాజిక వర్గాన్ని అడుగు, నేను చెప్తారు. అంతేగాని నువ్వు రాసిన డబ్బా, నీ మీడియాలో డబ్బా కొట్టుకుంటే ఆ డబ్బా కొట్టుకున్న దానికి అందరూ వింటారని కొట్టున్నావా? ఎవిడెన్స్ ఉంది అసలు నీ దగ్గర? మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇవేంటి కాదని చెప్పేసి మా అమ్మని ఎట్టో గట్ట మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, డబ్బులు ఇవ్వపోయేసరికి మా వాళ్ళని చిప్పిపోయేసరికి వెంటనే అతను ఏం చేశాడంటే యాదవపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక FIR కట్టించాడు. ఫాల్స్ FIR ఇది. నేను ఆయన ఏదో అసలు ఆ వీడియో నాకు వేరే మా సోదరుడు పంపిస్తే నేను కూడా చూడాలి. అసలు నేను ఎప్పుడు అతను సబ్స్క్రైబ్ కూడా దాన్ని, అతను ఫాలోవర్స్ కూడా కాదు నేను. అలాంటిది అతను నాకు వీడియో పంపించిన తర్వాత ఏందని చూస్తే నా గురించి ఏదో చాటబారుతం రాయేస్తుండు, డబ్బా కొడుతుంది. ఎవరో మీ న్యూస్ రీడర్ ఏమని కొడుతుంది? అది నా మీద వేదాపాలెం పోలీస్ స్టేషన్ లో ఏదో ఉద్యోగం బదిలీ చేస్తానని ఎవరికాడ ఒక అమ్మాయి దగ్గర, అమ్మాయి కాదు అబ్బాయి, ఈ అబ్బాయి నీ కొడుకు పేరు చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించింది. నీ మీడియాలో ఫస్ట్ టైం నువ్వే దీన్ని ప్రచారం చేసావు, ఎవరు చేయలా. నువ్వు ప్రచారం చేసి మళ్ళా నాకు ఏడ చుట్టుకుంటుంది అని చెప్పి మిగతా వాళ్ళని పాప ఆ సునీల్ని, మరి ఆ చాముండేశ్వరి టీవీ ఛానల్ అతన్ని వీళ్ళని వెనక్కి లింక్ వేసుకున్నావు.
ఇదే నువ్వు చేసే పనుల? నీ కొడుకు చేత కేసు కట్టించి నీ కొడుకు నేను 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి బైక్ వేసుకుని పొదలపూడి రోడ్డు జెడ్పీ స్కూల్ దగ్గర ఏదే ఇంచుమించు అక్కడ నీళ్ళ ట్యాంకీ ఉంది, పెట్రోల్ బంక్ నీళ్ళ ట్యాంకీ, అక్కడికి వెళ్ళంట. ఎక్కడి నుంచి 130 సెంటర్ నుంచి నేను అక్కడికి వెళ్ళి 4.5 కిలోమీటర్కి వెళ్ళి నేను కొట్టినట్టు నువ్వు ఎలా చెప్తావయ్యా? కొద్దిగా నీ సిగ్గుందా? నీ కొడుకు అసలు ఇంతవరకు నాకు తెలియదు ఎలా ఉంటాడు. నీ కొడుకుతో ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదా ఒక ఫోన్ చేయడం కానీ లేదా నాకు అతను ఫోన్ చేయడం కానీ నేను ఎప్పుడు చూడాల. అలాంటిది నీ కొడుకే నాకు తెలుసు, నీ అంత ఎత్తున్నాడంట నాకు ఇప్పుడు తెలిసింది. అలాంటి నా కొడుకుని కొట్టాడు అంటుంటే నేను ఇంకా అసహ్యంగా అసలు ఏం జరుగుతుంది, ఎంత దిగజారిపోయాడరా డబ్బుల కోసం అని చెప్పి చాలా బాధపడ్డాను జయరాజ్. చాలా బాధపడ్డాను నీ మీద. ఎంత దిగజారిపోతున్నాడు ఏంద్ర ఈ మనిషి. చాలా ఛానల్ విలువలు తీస్తున్నారు, జర్నలిజానికి మాయను మచ్చ చేస్తున్నాడు. పాప జర్నలిజం సోదరులందరూ కూడా సిగ్గుతో తలంచుకున్నాడు, చిత్రం తీసుకొస్తున్నాడు ఈ మనిషి దళిత ముసుగులోను అని చెప్పి చాలా బాధపడ్డాను. అయినప్పుడు కూడా నాకు ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగలేని దాని వల్ల చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకన్నా నువ్వు కన్నని వచ్చు కదా, నువ్వు మీడియా సమావేశం పెట్టచ్చు కదని. అన్నా నేను పెట్టాలంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలన్నా. అతను ఏదో పెట్టేశాడు, నేను ఊరినే వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే జనాభా నమ్మాలన్నా. అతను పెట్టిందే నమ్మలేదు, నేను పెట్టేది నమ్ముతారన్న జనాభా. కాబట్టి కోర్టుకు కావచ్చు, గౌరవ కోర్టుకు కావచ్చు, పోలీసు వారికి కావచ్చు, మరి జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ఆధారాలతో సహా, ఆధారం చాలా ఇంపార్టెంట్, ఆధారాలతో సహా నేను ఈరోజు గౌరవ ప్రజాస్పందన వేదిక నందు గౌరవ ఎస్పీ గారిని కలవడం జరిగింది. స్పష్టమైనటువంటి ఆధారాలు సమర్పించాను, దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపడతాము, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ఒక మీడియా ముసుగులో నువ్వు చేసేటువంటి నేరాలు ఘోరాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది మంచిది కాదు జయరాజు, నీ తీరు మార్చుకోవాలా. మరి అదే విధంగా నీ కొడుకు నేను సాయంత్రం 6 గంటల 19వ తారీఖు 4వ నెల 2026న సాయంత్రం 6 గంటలకు ఆయన ఇంటికి పోతున్న సందర్భంలో బైక్ అడ్డగిచ్చి జెడ్పీ స్కూలు నుండి ఆయన వెళ్తున్నాడంట పొదలపూడి రోడ్డు నుంచి. ఆ సందర్భంలో నేను కాళ్ళతో చేతులతో దండానట. ఈ రోజు నాకు ఇంట్లో 2 పిల్లకాయలు ఉన్నారు. ఈ రోజుకి నా పిల్లలను నేను కొట్ల. అడుగు నాతో కూడా వచ్చేటువంటి ఏ నాయకులైనా మాతో వచ్చేటువంటి నా కాడికి వచ్చే ఏ లీడర్లైనా అడుగు, ఏ కార్యకర్తలైనా అడుగు, నేను ఎప్పుడు కూడా దుర్చుగా వాళ్ళని మాట్లాడను, అమ్మ అయ్యా నాన్న అని పిలుస్తాను తప్ప ఇంత నీచానికి దిగజాతామని నేను అంటాను. అయితే నేను ఆ రోజుకున్నటువంటి ఆదివారం రోజు నేను ఇచ్చినట్టు మా కొడుకు చేత ఇప్పించాడు చూడు కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా చూస్తే ఆ రోజు 3 గంటల 37 నిమిషాలకు పొదలకు ఇక్కడ వనంతోటి సెంటర్ కొత్తగా లిటిల్ హార్ట్ అనేటువంటి ఒక కేఫ్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేఫ్ లో నేను 3 గంటలు చూడండి చాలా క్లియర్ గా 3 గంటల 37 నిమిషాలు మధ్యాహ్నం టైంలో, ఈ మధ్యాహ్నం టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు ఇదిగోండి తిరుపతి అన్న, ఈయన పెద్ద పుత్తేడు మాజీ సర్పంచ్, మా సోదరుడు మా తమ్ముడు కాగులపాడు బుచ్చటిపాలెం, వీళ్ళు నాతో వచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద పుత్తేడు గ్రామం మాజీ సర్పంచ్ కాగులపాడు నుంచి మా తమ్ముళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఈ టైం నుంచి నేను దాదాపుగా చూడండి ఈ టైం నుంచి అదే కేపులో నేను 5 గంటల 59 నిమిషాల 53 సెకండ్లు అక్కడే కేపులో ఆ టైంలో లేచా. బయటకు వచ్చేసరికి 6:14 నిమిషాలు బయటకు నేను వచ్చేసరికి కేపులో నుంచి ఇదిగోండి ఇదే నా ఫోటో, నేను టీషర్ట్ వేసుకున్నాను, వీడియో అందరికి సబ్మిట్ చేస్తాను మీడియా సోదరులందరూ కూడా. ఇది చూడండి, ఇది చాలా క్లియర్ గా డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ నుండి సాయంత్రం 6 గంటలకు నేను బయటకు వచ్చా. ఈ వీడియోలు ఉన్నాయి చూపిస్తాను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను, ఆ తర్వాత డిమార్ట్ దగ్గర మాతో పాటు ఉన్నటువంటి సీనియర్ దళిత నాయకులు, ప్రజా గాయకుడు అయినటువంటి దళిత బాబు అన్న బంధువు టి ఇంద్రజమ్మ వాళ్ళ ఇంటికి అన్నారు రమ్మంటే ఆడికి వెళ్ళా నేను. అక్కడికి వెళ్ళినప్పుడు బైక్ దిగేసి అక్కడికి వెళ్ళినప్పుడు 6 గంటల 7 నిమిషాలు అంటే డిమార్ట్ కాంటి వనంతోటి సెంటర్ నుంచి డిమార్ట్ కాడికి ఎంత దూరం అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. డిమార్ట్ కి ఎంత వందలాది మంది పోతుంటారు రోజు, అర్థమైందా జయరాజు గారు? అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ మెయిన్ వనంతోటి సెంటర్ కాదు, గవర్నమెంట్ పోలీసు వారు పెట్టిన సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ నుంచి ఆడికి 4 నిమిషాలు నాకు టైం పట్టింది. 4 నిమిషాల టైంలో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయటకు వచ్చి నేను దాదాపు 35 నిమిషాల లోపల నేను మా దళిత బాబు అన్న నేను బయటకు వచ్చేవాను వాళ్ళతో మాట్లాడు. ఇది వాస్తవాలు.
ఈ వాస్తవాలను దాచిపెట్టి నా కొడుకుని కొట్టాడు, 6 గంటలకు నా కొడుకుని కొట్టారని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. నువ్వు మీడియా ముసుగులో పాపం ఆ సిఐ గారు చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా గౌరవిస్తాడు ఆయన, శ్రీనివాసరావు గారు చాలా గౌరవిస్తున్నాను. ఎప్పుడు పోయినా కూడా ఆ చూస్తానే ఆ రఘుని రమ్మని చెప్పి కూర్చొని పెడతాడు. అటువంటి వ్యక్తిని నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసి ఉండి, ఎంత ప్రెజర్ చేసి ఉంటే నువ్వు ఇలాంటి ఫాల్స్ కేసు కట్టించావో ఒకసారి అర్థం చేసుకో జయరాజు. మీడియా అంటే సమాజానికి ఉపయోగం ఉండాలి. మీడియా అంటే పబ్లిక్ దాని ద్వారా ఎంతో తెలుసుకోవాలి. మీడియా అంటే ప్రజలకి న్యాయం జరగాలి. నువ్వు ఎవరికి న్యాయం చేశావు? నేను నిన్ను అడుగుతున్నా, ఎవరికి న్యాయం చేశావు? అతను ఎవరో చాముండేశ్వరి టీవీ అంట, అతను ఎవరని చూస్తే పనేందు అతని పేరు. అతను ఇందుగురిపేట మండలంలో గంగపట్నంలో అక్కడ ఉన్నటువంటి 150 కుటుంబాలు, ఎస్టీ మాలామాది కుటుంబాలని అడ్డగిచ్చి పెద్ద పెద్ద జైలు వాళ్ళు కట్టి, వాళ్ళు నైట్ టైం సాయంత్రం 6 అయితే డ్రోన్ కెమెరాలు లేచి బాత్రూంలో స్నానాలు చేస్తారు, మహిళలు వీడియోలు చూస్తుంటే నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. నేను అప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెంటనే జీవోఎం 128 కింద అక్కడ పూర్వకులు గ్రామ సభ ఏర్పాటు చేశా. అక్కడ ఉన్నటువంటి హిందూగురిపేట మండల తహసీల్దార్ సాక్ష్యం. డబ్బులు ఏరేస్తాయి నాకు, డబ్బు ఊరిని ఏమన్నా ఇచ్చేదానిక? ₹1 ఇవ్వాలన్నా కూడా ఫోన్ పే చేసే రోజులు ఇవన్నీ టెక్నాలజీ మార్పు తెలియదా నీకు? నాలెడ్జ్ ఎలా చెప్తావు నువ్వు? ఎలా రాస్తావు? చాముండేశ్వరి అతను ఏ విధంగా రాస్తాడు? కొద్దిగా నాలెడ్జ్ ఉందా? దానికి జ్ఞానం ఉందా? పరిజ్ఞానం ఉందా? నువ్వు చేసే తప్పులను మూసిపెట్టుకొని దళిత నాయకుడు అంట అడ్డం పెట్టుకొని వస్తుంటా, వెలుగులో కూర్చుంటా, సంచలనం అంట, ఏంటది రాయడం? ఏం రాస్తారు మీరు? మీకు ఖచ్చితంగా మీ అందరికీ లీగల్ నోటీసులు పంపించున్నాను. ఖచ్చితంగా మీ మీద గౌరవ కోర్టులో పరువు నష్టదావా వేస్తాము. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ మీద క్రిమినల్ కేసు కూడా కట్టేదానికి నేను వెనకానని ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా యంత్రి అంట ఛానల్ సునీల్ అని అతను ఒక పెద్ద పత్రికలో కలెక్టరేట్ లో పనిచేశాడు. అతను కూడా నా వివరణ తీసుకునే వార్తలు వచ్చాడు. మీరు ఎలా రాస్తారండి? ఒక వివరణ తీసుకోకుండా ఒక దళిత నాయకుడు, సమాజంలో నాకంటూ ఒక విలువలు ఉన్నాయి, నా తెలియకుండా నేను ఎవరైతే ప్రజాప్రతిని కలిశానో, నేను ఎవరైతే ఎస్పీని కలిశాను, మా అమ్మకు బాగాలేకపోతే మా అమ్మ ఫోటోలు వేస్తారు. మీరు మీ ఫ్యామిలీ ఫోటోలు వేసుకోండి, మీ చేతలైతే మీ ఫ్యామిలీ ఫోటోలు వేసుకోండి. మా అమ్మకు బాగాలేకపోతే ఆ ఫోటోలు వేస్తారు. సిగ్గు పెట్టాలా మీకు? కుటుంబం ఫ్యామిలీ ఫోటోలు ఎట్టేస్తారా? ఎట్టేస్తారు మీరు? సిగ్గుందా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఛానల్ రన్ చేస్తున్నారా లేకపోతే మా కుటుంబాన్ని బయటకు తీస్తున్నారా? ఈ చిక్కనైన బుద్ధి తెచ్చుకో జయరాజు గారు, బుద్ధి తెచ్చుకో. నీకు డబ్బులు 10 లక్షలు లేదని నీ కొడుకు చేత కంప్లైంట్ పెట్టించి పప్పారోగం మీద కేసు నమోదు, పప్పారోగం మీద కేసు నమోదు. ఏది నమోదా? ఏంది నమోదు? ప్రూవ్ చేపించు. నువ్వు రా, ఎదుర్కొంటా విచారణకి. ఎక్కడికో రా, రేపు పిలుపునిస్తా. అదే వేదాపాలెం పోలీసు 100 మంది దళిత నాయకులు మద్దతు ఇస్తున్నారు ఈ రోజు. నాకు ఇది అవాస్తవం. ఇలాంటి ఈ రోజు దళిత నాయకుడు పప్పారోగం మీద కేసు కట్టే మా మీద కేసు కట్టరని చెప్పేసి దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, మైనార్టీ, ఆఖరాకి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తుతున్నాయి. అనిపించుకోవయా, మంచి ఒక ఛానల్ గా పేరు తెచ్చుకో. ఒక దళిత నాయకుడు ఒక దళిత ముసుగులో జర్నలిజానికి ఊపిరిపోయి ఆ ముసుగుని కప్పుకొని ఇలాంటి ఘోరమైనటువంటి దళిత లీడర్ మీద ప్రతాపం చేసేదే. నీ కొడుకు నాకు 10,000 ఇచ్చాడా? చూపించమని ఎక్కడిచ్చా 10,000? ఏ విధంగా అసలు నాకు తెలియనే తెలుస్తుంది. ఈ అబ్బాయి ఎలా ఇచ్చా నాకు 10,000? ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. బుద్ధి తెచ్చుకొని ఒక మనిషి గురించి రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. జిల్లా ప్రజల్ని వాడిని వార్తలు వినేసి నా వార్తని ఆనందపడతారేమో. ఎవరు తెలుసు? ప్రతి ఒక్కరు తెలుసు. చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసు, చదువు లేకపోయిన వాళ్ళకి కూడా తెలుసు ఇది ఫేక్ వార్త. ఈ ఫేక్ వార్తను కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి నేను కూడా నాకు దాదాపు 70-80 మంది నాకు ఫోన్లు చేశారు. వాళ్ళు ఏదో నీ మీద కక్ష కట్టున్నారని. ఇదే కక్ష 10,000 లేదని ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఆ జయరాజ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు దాంట్లో డైరెక్టర్ 2, అతను డైరెక్టర్ 2 అంట. అతను దాని కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా తెచ్చాను. అతను డైరెక్టర్ అంట. దాంట్లో ఎలా డైరెక్టర్? అసలు డైరెక్టర్ అయితే నువ్వు అవుట్ సోర్సింగ్ జాబ్ ఎలా చేస్తావు? నువ్వు అవుట్ సోర్సింగ్ జాబ్ ఎలా చేస్తావు? చూడండి, డైరెక్టర్లో ఈయన గొల్ల జయరాజు గొల్ల, పృథ్వీరాజు గొల్ల. ఈ డైరెక్టర్ నేను చెప్పలే, నువ్వు రిజిస్ట్రేషన్ లో ఉంది. ఇది చూడండి చాలా చక్కగా. ఇది నువ్వు చేసేటువంటి ఈ ఛానల్ ముసుగులో దందా, బ్లాక్మెయిల్, తప్పుడు కేసులు మా మీద నువ్వు కట్టించేదే. మా మీద నువ్వు కట్టించేదే. ఒక దళితుడి అయ్యి ఒక దళిత నాయకుడి మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తావా నువ్వు? నీ కొడుకు ఎట్లా జాబ్ వచ్చింది? అవన్నీ కూడా తీస్తున్నా, మొత్తం ఎవిడెన్స్ తీస్తా. అవి కూడా త్వరలో ప్రెస్ ముందు ప్రవేశపెడతాను. పత్రికా ముఖంగా ఈ జనాలు తెలియపరుస్తాను. మీరు చేసే దుర్మార్గాలు, మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే అక్రమాల గురించి ఖచ్చితంగా విలువ తీసుకొస్తాను. నేను ఎక్కడ ప్రెస్ మీట్కి వస్తానని చెప్పేసి ఎవరో చేత నాతో మాట్లాడుతున్నాను. ఏమవుతుంది? రా, ఎదుర్కొంటా. విచారణకు నేను సిద్ధం. రా, ఎక్కడైనా రా, నేను విచారణ సిద్ధం. నీ కొడుకు నేను కొట్టినట్టు నువ్వు ప్రూవ్ చేయి. నేను చూపిస్తా, వీడియోతో సహా చూపిస్తా. నేను నీ కొడుకు నేను కొట్టినట్టు నువ్వు ప్రూవ్ చేయాలా? ఆ రోజు నేను వీడియోతో నేను చూపిస్తాను. ఆ రోజు పెద్ద పుచ్చాడు ఉన్నటువంటి సర్పంచ్ అందరూ పిలిపిస్తాను, కాజుల పండితు మా బంధువులందరూ పిలిపిస్తాను.
జిల్లాలో ఉన్న దళిత గిరిజన బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా పిలిపించి ఆ రోజు ఏదో తేల్చుకున్న బహిరంగంగా నేను విచారణకు రెడీ. కాబట్టి దళిత జయరాజ్ గారు, ఇకనైనా నీ యొక్క బ్లాక్మెయిల్ విధానాన్ని ఆపుకో. తప్పుడు కేసు పోలీసులను బ్లాక్మెయిల్ చేసినావు అంటే ఇంక నన్ను బ్లాక్మెయిల్ చేయడం పెద్ద విషయం అదే. బాబు వేదాపాలన సీఏ చాలా సిన్సియర్ పర్సన్, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి చేత నువ్వు తప్పుడు కేసు కట్టించావు. కనీసం ఎస్హెచ్ఓ గారు ఆయన ఉన్నటువంటి ఆయనైనా నన్ను విచారించాలిగా. ఏమండి సిఐ గారు, నన్ను విచారించాలిగా. అయ్యా నీ మీద కేసు వచ్చిందా బాబు, నేను ఎవరో నీకు తెలియదు అనుకో, నీ మీద కేసు వచ్చింది బాబు, ఒకసారి స్టేషన్ గారు నన్ను విచారించాలిగా. నేను జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నా, గతంలో ఒక్క కంప్లైంట్ ఇస్తున్నా. అది వింటే మీరు అసలు స్టన్ అయిపోతారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, పాత కలెక్టర్, నేను అప్పుడు ఉన్నప్పుడు పాత కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక ఆయన పెట్టాడు. ఏమని పెట్టాడు ఒక ఆయన, నేను గతంలోనే గౌరవ జిల్లా ఎస్పీ గారికి వీళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది, ఇదిగోండి ఎప్పుడు పెట్టా, నేను 10/11/2025 పెట్టా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను ఈ విషయం మీద. ఇదిగోండి పీజీఆర్ఎస్ కంప్లైంట్ కూడా. ఏమని చేశాను తెలుసా? చూడండి, ఈయన పేరు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గత అధికారి ఎవరో సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన ఏం పెట్టారు తెలుసా? పాత కలెక్టర్ని కూడా వదలను, దేనికైనా సిద్ధమంట ఆయన. అంటే నాకు వాట్సాప్ చేసి, నా నెంబర్కి వాట్సాప్ చేసి నన్ను పాత కలెక్టర్ని వదలడంట ఆయన. ఆయన పాత కలెక్టర్ని నన్ను వదలనాడు. ఈ పెద్ద కేసు పెట్టడం పెద్ద విషయం అదే? ఇది పెద్ద విషయమా? ఇదే కేసుని మరి అదే పోలీసు వాళ్ళు సివిల్ మ్యాటర్ అని చెప్పి కోర్టులు చేసుకోమని చెప్పారు. మరి నేను ఎస్పీ గారి నుంచి, గౌరవ ఎస్పీ గారి నుంచి కంప్లైంట్ చేస్తే పీజీఆర్ఎస్ లో ఇది కేసు కట్టలా. మరి అది ఎట్ట కట్టారనేది అది నేను గౌరవ సిఐ గారికి వదిలేశా. ఎందుకంటే ఆయన మనస్సాక్షి తెలుసు నేనేందనేది, నేను ఆయనకి ఎలా ఉండేది ఆయనకి తెలుసు, నేను ఏ విధంగా ఆయనతో మలుచుకునేది ఆయనకి తెలుసు, నేను ఎలా ఆయన గౌరవించేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి గౌరవ ఎస్పీ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, గిరిజన నాయకులు కావచ్చు, మహిళా నాయకులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా విద్యార్థి నాయకులందరూ కూడా నా విన్నపం ఏంటంటే దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే వాస్తవాలన్నీ కూడా నేను ఇప్పుడు సమర్పించడం జరిగింది మీడియా సాక్షిగా. గౌరవ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఛానల్ని పూర్తిగా రద్దు చేయాలా, ఒక అగ్రిడేషన్ లేకుండా చేయాలా. రెండోది కూడా జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ఛానల్ 9కి సంబంధించి నాకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నేను సమాచార చట్టం కింద జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి దరఖాస్తు చేశాను ఛానల్ 9 గురించి. మరి వాళ్ళు జిల్లాలో ఏ ఒక పత్రికా సోదరులకు కానీ లేదా ఎలక్ట్రానిక్ సోదరులకు కానీ ఎవరికైనా అక్రిడేషన్ ఇవ్వాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ కీలకం. అలాంటి డిపార్ట్మెంట్ ఇచ్చింది ఛానల్ 9 HD మరియు సింహపూరి 9 నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వీడియో కవరేజ్ చేయటకు ఎటువంటి అనుమతులు లేవు. ఆఖరాకి కలెక్టర్ కార్యాలయంలో కావచ్చు, ఎస్పీ గారి కార్యాలయంలో కావచ్చు, పబ్లిక్ గ్రీవెన్స్ ని రికార్డ్ చేసేదానికి కూడా మీకు ఎలాంటి రైట్స్ లేదని కలెక్టర్ గారు అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి డీడీ గారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. ఇది అలాంటప్పుడు నువ్వు నాకు వివరణ తీసుకోకుండా మీరు ఎలా వేస్తారు? యంత్రి ఛానల్ నిర్వాహకులు సునీల్ అనకు కూడా, మరి అదేవిధంగా చాముండేశ్వరి ఛానల్ నిర్వాహకుడు ఏం పేరు ప్రణేందర్ రెడ్డి, ఆ ఛానల్ ప్రణేందర్ రెడ్డి, మీరు కూడా నా వివరణ తీసుకోకుండా చేయడం అనేది నేను లీగల్ గా మీ మీద సివిల్కి వెళ్తాను. అదేవిధంగా మీ మీద పరువు నష్ట దావా కేసు ఫైల్ చేపిస్తాను. మీ మీద క్రిమినల్ కేసులు కూడా కట్టించడానికి వెనకాను. దయచేసి ఇకనైనా జిల్లా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. ఇలాంటి మీడియా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి ఈనాటి ఈ మీడియా ముఖంగా మరి పత్రిక మరి మీడియా ప్రతినిధుల ద్వారా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe SS News AP.